ఇంటర్ జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడాలి, పిల్లలు కానీ పేరెంట్స్ కానీ. ఇది ఒక ఇన్సిడెంట్. అంటే ఈ ఇన్సిడెంట్ నాకు ఎప్పుడు గుర్తొచ్చిందంటే, నిన్న ఫ్రీగా ఉండి యూత్ మూవీ ఒక 10 days నుంచి కొంచెం చూస్తూ నేను లాస్ట్ 30 minutes మూవీ అనేది చూడడం జరిగింది. అసలు నాకైతే పిల్లవాడిని చదివించడానికి కాలేజీలో అంటే బాగా గోల్ చేస్తున్నాడు, అల్లరి చేస్తున్నాడు అని చెప్పి కాలేజీ నుంచి డీబార్ చేయడం, లేకపోతే పోలీస్ కేసు పెడతానని వేరే వాళ్ళ పేరెంట్స్ వచ్చి బెదిరిస్తే వాళ్ళమ్మ ప్రిన్సిపాల్ని కాళ్ళు పట్టుకొని బతలాడుతుంది. నా పిల్లోడిని అట్లా చేయొద్దు, పోలీసులు తెలియక చేసిండు, క్షమించండి అని చెప్పి. సో వాస్తవానికి కాళ్ళు పట్టుకోలేదు, కానీ అలాంటి సిచ్యువేషనే నేను ఇంటర్ చదివేటప్పుడు యాక్చువల్లీ నాకు తప్పేం లేదు. అప్పుడు దాకా నేను తిరిగిన సావాసాలు ఫ్రెండ్స్ కొంతమంది కలిసి నేను కావాలనే ఒక ఇష్యూలో ఇరికించాలని ప్రయత్నం చేశారు. దానికి అప్పుడు మా ఊర్లో ఉన్న ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐ కూడా, అతని పేరు ఇప్పటికీ నాకు గుర్తుంది, అండ్ సరౌండింగ్స్లో పనిచేస్తూ ఉన్నాడు. ఆయన మోస్ట్ కరప్టెడ్ పర్సన్. అండ్ ఇప్పుడు పేరు అనేది అప్రస్తుతం, ఎందుకంటే జరిగి దాదాపు 15 సంవత్సరాల పైన అయిపోతుంది. అయితే తీసుకెళ్ళిపోయి నన్ను అది చేస్తాను ఇది చేస్తానని బెదిరించి డబ్బులు తీసుకోవాలనే ప్రయత్నం చేశాడు. అప్పుడు చేస్తే మా నాన్న ఒక చిన్నోడు తెలియదు, భవిష్యత్తు పాడైపోద్దని చెప్పి బతిమలాడాడు ఎస్ఐని. వినలేదు, అది వేరే విషయం. వినకపోతే దానికి తగ్గట్టు వేరే వాళ్ళ ద్వారా, మన తెలిసిన వాళ్ళ ద్వారా ఏదో కొంచెం గట్టిగానే మనోడికి షంటింగ్ ఇస్తే అప్పుడు వదిలేసాడు, అది వేరే విషయం. అప్పుడు నాకు భలే బాధ అనిపించింది. అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ నా వల్ల మా పేరెంట్స్ బాధపడ్డారు, ఇన్సల్ట్ అయ్యారు అని చెప్పి, ఎక్కడైతే మా పేరెంట్స్ ఇన్సల్ట్ అయ్యారో, ఎక్కడైతే అవమానం పడ్డారో అక్కడ వాళ్ళందరినీ తలెంతుకునేలా చేశాను. ఇప్పుడు ఆల్రెడీ CYC ఒకటి ఎస్టాబ్లిష్ చేసి 6 years అవుతా ఉంది. ఆల్మోస్ట్ 2 తెలుగు స్టేట్స్లో డిగ్రీ కానీ బీటెక్ కానీ అయిపోయిన ప్రతి ఒక్క స్టూడెంట్కి ఆల్మోస్ట్ టచ్ బేస్లో నేను తెలుసు. అందరికీ నా పేరు చాలామందికి తెలీదు, ఓన్లీ CYC అని మాత్రమే తెలుసు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. అండ్ నేను నా పేరు ప్రతిసారి నా పేరు నేను సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి ఎప్పుడు నేను చెప్పలేదు, చెప్పను కూడా. ఎందుకు అంటే నచ్చితే ఫాలో అవుతారు. సరే, టాపిక్ ఏదైనా సైడ్ ట్రాక్ అవుతా ఉంది. ఆ రోజు నేను ఇంటర్ హాల్ టికెట్, నేను ఎగ్జామ్ రాయను, నేను చించేస్తాను, నాకు అవసరం లేదు, నేను బిజినెస్ చేస్తాను అని చెప్తే మా నాన్న బతిమిలాడి ఏడ్చి, రే నువ్వేమన్నా చేయరా, చదువుకో, నువ్వేం గొప్పగా చదవాల్సిన అవసరం లేదు, చదివిన కాడికి చదువు, కానీ ఖచ్చితంగా చదువు అని చెప్పి ఆ రోజు నన్ను బతిమిలాడి చేర్పించాడు. బతిమిలాడి ఎగ్జామ్స్ రాపించాడు. ఆ తర్వాత బీటెక్ మెకానికల్లో విత్ 68% నేను పాస్ అవ్వడం. ఆ తర్వాత మళ్ళీ జాబ్ ట్రయల్స్లో ఉండగా నాకు ఎవరు హెల్ప్ చేయకపోవడం, అది ఆ ఆలోచన నుంచి పుట్టింది ఈ CYC. నాకు ఎవరు హెల్ప్ చేయాలి ఈ ప్రాసెస్లో, అంటే ఎవరు నాకు గైడెన్స్ ఇవ్వలేదు కాబట్టి నేను ఎందుకు గైడ్ చేయకూడదు అనే కాన్సెప్ట్ తోటి ఆ రోజు CYC మొదలు పెట్టడం, ఈరోజు ఇంతవరకు రావడం 6 years అవుతుంది ఆల్మోస్ట్. సో విత్ వెరీ గుడ్ నెంబర్ ఆఫ్ టీమ్ అండ్ మల్టిపుల్ ఆల్మోస్ట్ 6-7 యూట్యూబ్ ఛానల్స్ రన్ చేస్తూ ఉన్నాము, అండ్ 5 Instagrams రన్ చేస్తూ ఉన్నాము యాజ్ ఆఫ్ నౌ. అయితే ఇప్పుడు ఇంటర్ చదివే పిల్లలు ఎందుకు చూడాలి అంటున్నానంటే, ఇంటర్ అనేది చాలా కీలకం. నేను ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతున్నా ఏంటో తెలుసా, 10th అయిపోయిన తర్వాత ఇంటర్ మంచి కాలేజీలో చదివి, బాగా చదివి, ఒక IIT NIT లేకపోతే ఒక మంచి ప్రీమియర్ కాలేజెస్లో యూనివర్సిటీ సీట్ తెచ్చుకొని ఉండుంటే నేను ఇంకా బెటర్గా చేయగలిగేవాడిని కదా, బెటర్గా నా లైఫ్ ఉండేది కదా అని నేను ఇప్పటికీ రిగ్రెట్ ఫీల్ అవుతా. బట్ అదైనా చేయగలిగాను, మా పేరెంట్స్ సపోర్ట్ చేసి ఆ రోజు వదిలిపెట్టకుండా రాంగ్ రూట్లో వెళ్తున్నా రైట్ చేశారు కాబట్టి. కానీ ఒకటైతే చెప్తాను, ఇంటర్ చదివే ప్రతి స్టూడెంట్ గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో నువ్వు ఎలా ఉన్నా, నీ లైఫ్లో సక్సెస్ అయినా ఫెయిల్ అయినా, అన్కండిషనల్గా ప్రేమించేది మన తల్లిదండ్రులే. వాళ్ళ ప్రయారిటీస్ అన్నీ మారిపోతాయి. పిల్లలు పుట్టిన తర్వాత పేరెంట్స్ యొక్క ప్రయారిటీస్ అన్నీ మారిపోతాయి. పిల్లలే వాళ్ళ ప్రపంచం. దిస్ ఈజ్ అ రియాలిటీ. ఇది తెలుసుకున్నప్పుడు, ఒకవేళ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచి భవిష్యత్తు మనకుంటుంది. ఇంటర్ చదివే పిల్లలు గుర్తుపెట్టుకోండి, 10th అయిపోయిన తర్వాత నాకు రెక్కలు వచ్చేసి నా గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇది కాదు జీవితం. అండ్ ఈ ప్రేమ ఎప్పుడు తెలుస్తుంది తెలుసా, నువ్వు ఫాదర్ అయినప్పుడు తెలుస్తుంది నీ పేరెంట్స్ వాల్యూ ఏంటనేది. వాళ్ళు ఎంత నిన్ను ప్రేమించారు, ఎంత అన్కండిషనల్గా ఉన్నారనేది మీరు పేరెంట్స్ అయినాక, నువ్వు నాన్నవైతే లేకపోతే నువ్వు అమ్మవైతే అప్పుడు తెలుస్తుంది ఆ ప్రేమ ఏంటనేది. సో 10th అయిపోయిన తర్వాత ఇంటర్ చదివే ప్రతి స్టూడెంట్ కూడా ఫస్ట్ కొంత ఫోకస్ చేయండి, స్టడీస్ మీద ఫోకస్ చేయండి, రాంగ్ రూట్ సైడ్ వెళ్ళొద్దు. పేరెంట్స్ లవ్ అనేది అన్నిటికంటే ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి. ఆ మూవీ చూసినప్పుడు నాకు ఇవన్నీ గుర్తొచ్చినాయి, మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.